రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ నిర్వహించింది. ఈ రోజు ఏకసభ్య కమిటీ బహిరంగ విచారణకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షెడ్యూల్ కులాల వారు వచ్చే అభ్యంతరాలు కావచ్చు, అదేవిధంగా వినతుల రూపంలో సమర్పించాలని చెప్పింది. దీంతో ఈ రోజు మందకృష్ణ మాదిగ నివేదిక సమర్పిస్తే ప్రస్తుతం మందకృష్ణ మాదిగ ఉన్నారు, వాటి మాట్లాడదాం. సార్, ఏమని నివేదిక సమర్పించారు? ఎక్కడ కాలయాపన కోసం ఏకసభ్య కమిటీ ఉంటుందా? ఏమైనా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుందా? మీరు కామెంట్ చేసినట్టుగా ఇక్కడ 59 కులాల్లో వర్గీకరణకు అభ్యంతరం పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ 59 కులాల్లో మాలలు ఎవరన్నా ఉంటే, వాళ్ళలో స్వార్థపరులు ఎవరంటే మాకు వర్గీకరణ అవసరం లేదని ఒకరే మాట్లాడతారేమో. కానీ మిగిలిన 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. మాల మేధావులు కూడా నిన్న ప్రకటన చేశారు, మాకు వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా జరిగితే మాకు అభ్యంతరం లేదని. శాస్త్రీయబద్ధంగా ఎలా నిర్వహించాలనే దాని మీదనే కమిషన్ పడ్డది కాబట్టి కమిషన్ సిఫార్సు వర్గీకరణకు అనుకూలంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఇక్కడ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది మళ్ళీ చెప్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగల జనాభా సింగిల్ క్యాస్ట్గా మెజార్టీ ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము 60% పైగా ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో 70% పైగా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జనాభాతో పాటు వెనుకబాటు చూడమన్నారు. కాబట్టి మా జనాభా 70% తెలంగాణలో ఉన్నప్పుడు 59 కులాల్లో 70% అవకాశాలు మాకు ఏ రంగంలో దక్కలేదు. అంటే మా అవకాశాలు కూడా మాకు దక్కలేదు కాబట్టి మేము వెనుకబడిపోయినాం. కాబట్టి మా వెనుకబాటు ఆధారంగా చూసుకోండి, మా జనాభా ఎంత ఉన్నదో చూసుకొని మాదిగలకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయాలి. అదే సమయంలో ఏ కులానికి అన్యాయం జరగాలని మేము కోరుకోవట్లేదు. మా అవకాశాలు మాల సామాజిక వర్గంకి సంబంధించిన వాళ్ళు దోచుకుంటే మాకు ఎంత నష్టం అవుతుందో, మాదిగలు కూడా ఇంకొకరు అవకాశాలు దోచుకోవాలని నేను కోరుకోవట్లేదు. కాబట్టి ఎవరు అవకాశాలు వాళ్ళకి దక్కే విధంగా వర్గీకరణ జరగాలి. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో 59 కులాల్లో 70% మాదిగలు కాబట్టి ముందు మా వాటా తీసిన తర్వాత మిగతా వాళ్ళ వాటా ఎవరికి ఎంత వస్తుందో వాళ్ళు పంచాల్సిందిగా కోరుతున్నాను. నేను 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ వర్గీకరణ అమల్లో జరుగుతుందా? ఏది ప్రాతిపదికన తీసుకుంటున్నారు? ఓకే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఎస్సీ ఎస్టీల జనాభా కులాల పరంగా తెగల పరంగా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందే ప్రకటించింది 2011 జనాభాను ఎస్సీల జనాభాను పరిగణనలోకి తీసుకొని వర్గీకరణకు ముందుకెళ్తామని చెప్పి. 2011 జనాభా లెక్కల్లోనే స్పష్టంగా ఉంటుంది మేము 70% తెలంగాణలో ఉన్నామని చెప్పి. అంటే 59 కులాలు కలిస్తే 15% అవుతాయి. ఆ 15% రిజర్వేషన్లో 70% మాదిగలేని విషయం గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి మేము 70% పొందలేదు ఇంతవరకు. 15%లో 70% మాకు రావాలి, మాకు అవకాశాలు రాలేదు. జనాభా పెద్దది, అవకాశాలు మాకు అందకుండా పోయినాయి. కాబట్టి మా వెనుకబాటుతనం ఉన్నది, మా జనాభా పెద్ద ఉన్నది. కాబట్టి మా వాట మాకు వచ్చే విధంగా వర్గీకరణ చేయండి. మిగిలిన 30% సంబంధించిన రిజర్వేషన్ల ఫలాలు అందులో ఎవరికి ఎంత వస్తుందో వాళ్ళ అవకాశాలు కూడా వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. మేము మా అవకాశాలు ఎవరు దోచుకోవద్దు, మేము ఇంకోరు అవకాశాలు దోచుకోవాలని మాకు లేదు. అంటే మొత్తం మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఎంత శాతం వచ్చే అవకాశం ఉన్నది? ఏంటంటే ఇప్పుడు గణాంకాలు చెప్తున్నాయి, ఎస్సీలో మాదిగల జనాభా పెద్దగా ఉన్నది అని చెప్పి. సింగిల్ క్యాస్ట్గా 59 కులాల్లో సింగిల్ క్యాస్ట్గా మాదిగల జనాభా పెద్దగా ఉన్నది, మినిమం 70% ఉన్నదనే విషయం లెక్కలు చెప్తున్నాయి. మా 70% వాటా పక్కకు పెట్టిన తర్వాత మిగిలిన అవకాశాలు ఎవరి జనాభా ఎంత ఉన్నదో వాళ్ళ లెక్కలు అక్కడ ఉంటాయి. కాబట్టి వాళ్ళ జనాభాకు అనుగుణంగా వర్గీకరణ వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా చేయాలని కోరుతున్నాను నేను. మాలల జనాభా ఎంతో మాలల వాట ఇవ్వండి, మాల మాదిగలు కానీ జనాభా వాళ్ళు ఎంత ఉంటే వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వండి. కానీ మీ దగ్గర లెక్క ప్రకారమే సింగిల్ క్యాస్ట్గా మాదిగలు 70% ఉన్నారు. కాబట్టి మా 70% ఇంతవరకు రాలేదు, మేము నష్టపోయినాం. కాబట్టి ఉద్యమం జరుగుతున్నది. కాబట్టి మేము మళ్ళీ నష్టపోకుండా మా వాటా మాకు దక్కే విధంగా కమిషన్ సిఫార్సు చేయాలని కోరుతున్నాం. ఇప్పటికి 5 నెలలు అవుతున్నది, ఎప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? ఏమైనా డిలే జరుగుతుందా? బహుశా మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకంగా మాదిగల కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అతి త్వరలో కమిషన్ నివేదిక రాబోతుంది. నేను మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటాను. కొన్ని అడ్డంకులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తున్నా కూడా దాన్ని అధిగమించి నేను మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు. బహుశా ఈ నెలలోపు రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా మొదటి వారంలో వర్గీకరణ జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో మొత్తం మీద ఇప్పటికే షెడ్యూల్ కులాల్లో 70%, తెలంగాణలో 70% మాదిగలు ఉన్నారు. కానీ 2011 లెక్కల ప్రకారం ఇది అమల్లోకి తీసుకురాబోతున్నాం. మొత్తం మీద ఇప్పటికీ 30% మాత్రమే మిగతా కులాల వాళ్ళు ఉన్నారు. కానీ 70% మాత్రం మాదిగలు ఉన్నాయి. దీని ప్రకారమే ఏదైతే విచారణ జరుపుతున్నారో వాళ్ళు ఈ విధంగానే ముందుకెళ్తారు. ఖచ్చితంగా వచ్చే నెల కావచ్చు, 2 నెలల లోపు ఇది తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఒకవైపు మందకృష్ణ మాదిగ మనతో చెప్తున్నారు. కెనపర్సన్ శివతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.